కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా 5 ఏళ్ల నుంచి అధికారంలో లేదు. అధికారంలో లేనటువంటి సందర్భంలో సహజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు కొంత డబ్బులు పంచవచ్చు, అంటే అభ్యర్థులకు ఇచ్చి పంచుకోవడానికి కొంత సహకరించవచ్చు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి అమౌంట్ ఇవ్వగలిగేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి లేదు. అంటే అధినాయకత్వం నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఏదైనా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏమన్నా 2 కోట్లు 3 కోట్లు ఇవ్వగలుగుతుందేమో, కానీ 10 కోట్లు ఇచ్చే పరిస్థితులు లేదు. అదే జరిగితే అటు జగన్ వచ్చేటప్పటికి ప్రతి అభ్యర్థికి వాళ్ళు ఎంత ఇస్తారో లెక్కగా అడిగి ఆ మిగతాదంతా తను ఇవ్వడానికి రెడీలో ఉన్నాడు. అవసరమైతే నియోజకవర్గానికి 25 నుంచి 50 కోట్లు కట్టడానికి రెడీలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మన పరిస్థితి ఏంటి అని భయపడుతున్నటువంటి బాబుకి జగన్ ఇచ్చినటువంటి గిఫ్ట్, జగన్ తన సీట్లు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు అత్యంత ధనవంతులైన ఫైనాన్షియల్లీ వెల్ సౌండ్ క్యారెక్టర్స్ వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ వాళ్ళే ఇంతకుముందు వాళ్ళందరినీ దొంగలనినే తెలుగుదేశం వ్యాఖ్యానించేది. వాళ్ళందరూ అవినీతి పరులు, లేకపోతే కేంద్రంలో అట్ట చేస్తారు, లేకపోతే రాష్ట్రంలో ఇట్ట సంపాదించుకుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇటు బాట పట్టుకొచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మినిమం 100 కోట్ల నుంచి మ్యాక్సిమం 300 కోట్ల వరకు సర్దగలిగినటువంటి వాళ్ళు. వసంత కృష్ణప్రసాద్, లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి, మాగుంట రాఘవ్ కూడా వచ్చేస్తున్నారంటారు. వీళ్ళందరూ కూడా ఆ రూట్లో ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ బ్యాచ్. కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఈ 5 రావడంతో, ఈ 4 రావడంతోనే దాదాపుగా దీనికి తోడు ఆ పెమ్మసాని గుంటూరు కావచ్చు, వెనుగెడ్ల రాము కావచ్చు, ఇట్లా ఓవరాల్గా అంటే వాళ్ళందరూ అయితే జగన్ ఇచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరినీ ముందు ఎన్ఆర్ఐల మీదనే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకోసం సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఇచ్చారంటే డబ్బు గురించినే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా తమ సొమ్ములు అన్నటువంటిది పెట్టగలిగినటువంటి వాళ్ళు జగన్ దగ్గర ఇవ్వకపోవడం వల్ల, టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా. తద్వారా ఇక రాబోయేటువంటి రోజుల్లో కనీసం 15-20 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు 20 నుంచి 25 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు వచ్చినట్టే. ఆ విధంగా తెలుగుదేశానికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.